ఆదిలాబాద్ ప్రజలకు తాను అండగా ఉంటానని, ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకుంటానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 7వ వార్డు కేఆర్కే కాలనీ నుండి సాయిరాం మహారాజ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు, ఆల్చెట్టి నాగన్న ఆధ్వర్యంలో 10 వార్డు రామ్నగర్ నుండి పెద్ద సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. పేదవాళ్లకు సేవ చేయడానికి తాను ఎప్పుడు కూడా ముందుంటానని కేఎస్ఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక మంచి సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అందుకే ఇతర పార్టీల నుండి కూడా నిత్యం తమ పార్టీలోకి చేరికలు జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి పీఠాన్ని కైవసం చేసుకుంటామన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అంతా కష్టపడి పనిచేస్తామన్నారు. అనంతరం బేల మండలం పఠాన్ సర్పంచ్ గడం గులాబీ, ఉప సర్పంచ్ రాజును శాలువాతో సత్కరించారు. అందరికీ నమస్కారం. అట్లనే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా ఘన విజయం సాధించి బేల మండలం పాటన్ గ్రామం నుంచి మన బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్ గారి నేతృత్వంలో గడం గులాబ్ గారు అలాగే సర్పంచ్గా పాటన్ గ్రామం నుంచి ఘన విజయం సాధించి ఈరోజు మనం ఘనంగా సత్కరించుకున్నాం, సన్మానించుకున్నాం. అలాగే ఉప సర్పంచ్ రాజు గారిని కూడా ఘనంగా సన్మానించుకున్నాం. వీరందరికీ కూడా పాటన్ గ్రామస్తులందరికీ కూడా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలోకి వార్డ్ నంబర్ 7 కేఆర్కే కాలనీ నుంచి సాయిరాం మహారాజ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అందరికీ కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. కేఆర్కే కాలనీ నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది మీ అందరినీ కూడా. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు కేఆర్కే కాలనీ వార్డ్ నంబర్ 7 నుంచి సాయిరాం మహారాజ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలకు చేరినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కాంగ్రెస్ కేఆర్కే కాలనీని కూర్చోబెట్టిందే కాంగ్రెస్ పార్టీ, దానికి పులుగం పోసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, 6,000 మందికి ప్లాట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. 500 రూపాయలు పేదలకు సిలిండర్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. గరీబోళ్ళకి ఉచితంగా ఫ్రీ బస్సు సౌకర్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఉచితంగా గరీబోళ్ళకు బియ్యం ఇస్తున్నది, సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. గరీబోళ్ళు ఎక్కడుంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటుంది. గరీబోళ్లకు సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డగా కంది శ్రీనివాస్ రెడ్డికి, నాకు, కేఆర్కే కాలనీ ప్రజలతో పాటుగా ఆదిలాబాద్ ప్రజలందరూ కూడా దాదాపు 50,000 ఓట్లని నాకు అందించారు. మీరంతా కూడా 50,000 ఓట్లని మీరు వేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. అందరికీ